రే చులపాలు, ఏంట్రా ఇల్లు ఇలా ఉంది? ఇలా కాకపోతే అంబానీ ఇల్లు యాంటీ ఇల్లు అలా ఉంటది అనుకుంటున్నావా? యాంటీలే కాదు జెనీలే కాదు, చూస్తేనే భయం వేసేస్తుంది. ఇంట్లో ఎలా బతుకుతున్నారా నువ్వు? భయం అంటే మీనింగ్ తెలియని బ్లడ్ లే నాది గాని ముందు మ్యాటర్ చెప్పండి. బల్లి బల్లి భయం లేదానా? బల్లి ఒకటే భయం. వల్లి లేదు శ్రీ వల్లి లేదు, మాకు విరుగుడు తయారు చేయరా నిరక్షర కుక్షి నికృష్ట పక్షి. నువ్వు చెప్పినవన్నీ చేసేయడానికి ఇదేమైనా ఎండాకాలం మనుషులు తాగే రసం అనుకుంటున్నావా? నీలాంటి జంతువులు మనుషులుగా మార్చే రసన కొంచెం టైం కావాలి, అలాగే కొన్ని ఇంగ్రీడియంట్స్ కూడా కావాలి. ఇంగ్రీడియంట్సా అంటే ఆవాలు జీలకర్ర ఎండుమిరపకాయలు కొత్తిమీర కరివేపాకేనా? అయ్యారా అవి తెప్పించుకొని సారు కాసుకొని తాగే. అదేంటి? మరి వాటితో సారే చేస్తారు. మనకు కావాల్సిన మ్యాజికల్ రసన చెయ్యాలంటే కొన్ని వేరే ఇంగ్రీడియంట్స్ కావాలి. వేరే మరి ఏడో చెప్పు, తెప్పించేద్దాం. రే గొడ్డాడా, నువ్వు ఎలా మారాలరా? ఎప్పుడు లాగే పొట్టిగా రౌండ్ గా అందంగా కుంభకర్ణుల్లా తయారవ్వాలి. అందమా అది? బాగా తినాలి, కెపాసిటీ తగ్గకూడదు రోయ్. బొంగులో రిక్వైర్మెంట్లు ఒకటే. అయితే మన ఊర్లో బాగా తినేవాడు ఎవడు? ఈ పొట్ట చూసే చెప్పొచ్చు ఊర్లో బాగా తినేవాడు ఎవడని. నేనే. అబ్బా ఎంత బాగా చెప్తున్నావురా, ఇట్రా. అది లేకపోతే నాకు అందం లేదు. అక్కడ అది ఉన్న పెద్ద ఉపయోగం లేదులే. నెక్స్ట్ ఐటమ్. రే కుక్క. కాల్ మీ డాగ్. సరేరా డాగ్, నువ్వెలా మారాలి? ఎప్పట్లాగే ఆల్ ఇండియా అందగాళ్ళ హ్యాండ్సమ్ హల్కులా చూసిన 2 నిమిషాలకే దేన్నైనా పడేసేంత అందంగా తయారవ్వాలి. ఆహా, ఆటగాడివే. రే మన ఊర్లో ఆటగాడు చిచి అందగాళ్ళు ఎవర్రా? మళ్ళీ కొత్తగా అడుగుతాయిట్రా. గూగుల్లోకి వెళ్ళి అందం అని కొడితే నా ఫోటో కదా వచ్చేది. సో మనమే అందగలం. నీ బంద మరి నేను అందగానే. బూజులు దులిపే బూజులు కర్రలా ఉంటది నీ వాటర్ నీ చుట్టూను. నువ్వు అందగడవేట్రా? అయ్య బాబాయ్ ఫీల్ అయిపోతున్నాడు. సరేరా నువ్వు అందగడవేరా, కాకుంటే వేరే కేటగిరీ. ఏం కేటగిరీ? నిబ్బా నిబ్బి అని తెలుసా? తెలుసు భయ్యా. ఆటో డ్రైవర్, ఫ్రంట్ సీట్, బ్యాక్ సీట్, ఇంటర్గల్, ఆటో బ్యాక్ సైడ్ కోచ్. ఫర్ ఎగ్జాంపుల్ స్కూల్ కి వెళ్తే 1 2 3, నువ్వు నా ఆటో ఎక్కితే 1 4 3. హాయ్ అని ఆశ పెట్టుకు, బాయ్ అని బాధ పెట్టుకు. అందాన్ని చూసి ప్రేమిస్తాడు కారున్నోడు, మనసును చూసి ప్రేమిస్తాడు ఆటో వాడు. అంతేరా, ఫేమస్ కేటగిరీకి చెందిన అందగాడివే నువ్వు. అయితే నేనే నిబ్బా. మరి నేను ఈడొకడు నువ్వు ఆంటీ కేటగిరీలరా. అంటే అంటే నువ్వు ఆంటీ హీరోలరా. అంటే హీరో. రే డిసైడ్ అయ్యారా? మీరు డిసైడ్ అయితే పని కానిద్దాం. అయ్యాన్రా, ఆటగాడిని అందగాడిని నేనే. సరే నీకు సంబంధించింది ఏదో ఒకటి ఇందులో వేయి. నాకు ఇష్టమైంది ఈ కలజోడు, ఇదిగరా. ఇంకా నువ్వు ఏ పిల్లి పిల్ల, నువ్వెలా మారాలి? ర్యాంప్ వాక్ చేసి మోడల్ లా మారాలి. మోడల్ అంటే అత్తాపూర్ మోడలేగా. చిచి చాప్రి మోడల్ కాదు, అందంగా బ్యూటిఫుల్ గా ఉండే ర్యాంప్ వాక్ మోడల్. ఓ అదే, మనకి చప్రీ మోడల్ తెలుసులే. అయితే మన ఊర్లో అందంగా ఉన్న అమ్మాయిలు ఎవర్రా? ఇంకెవరా? అయితే వెళ్ళి దాన్ని ఏమైనా వస్తువు పట్టుకొచ్చే. అవునా, ఇప్పుడు ఇలా చేద్దాం. పట్టుకున్నావు వదులు. ఎక్కడికరా నిబ్బా వెళ్ళేది? నా నిబ్బి దగ్గరికి. ఇయ్య నిబ్బా వేసాలంటే దాని వాచ్ ఉంది కదా, ఏహెచ్ కదా. అంటే మాయాది సూచి జ్ఞాపకం వాచ్. నోర్మై, ఆ బొక్కలో బేగం బజార్ వాచ్ కి బాహుబలి రేంజ్ లో బిల్డప్ ఎత్తాం. నువ్వు ముందు అందులో పడే. సరే మాయా. సారీ సునీత. ఎంత బాగుందిరా. అబ్బాబ్బా చూస్తుంటేనే తాగేలనిపిస్తుంది.
మరోసారి తాగొచ్చు కదా. ఇది మనుషులు జంతువుల్లా మారడానికి కాదు, జంతువులు మనుషుల్లా మారడానికి. కావాలంటే నువ్వు తాగు, ఏ పందిరానో కోతురానో అయిపోతావు. నేనేం పందాను, నేను సింహాన్ని అవుతాను. అడవి పంది అరుతున్నావు, సింహం అవుతానండి సింహం. రాయ్ మీరిద్దరు కొట్టుకుంది చాలు, ముందు మాకు అదేదో తయారు చేసి ఇవ్వండి రా. అవునరా జలపాలు, ఇంకా ఎంతసేపు? మాడిపోయిన మసాలా దోశ కలర్ లోకి వచ్చింది కదా, ఇంకో 2 నిమిషాలు ఉండండి, అయిపోద్ది. ఇదిగోండి, ఈ ఇంట్లోనే ఆ గ్రహాంతర వాసులు మన మామాళ్ళు అందరూ కలిసి మన ఊరికేదో చెడు తలపెడుతున్నారు. అయితే చూద్దాం పదండి. ఇంక చూసేదేం లేదు, సావగొట్టేదే పదండి. పదండి. ఇంకెంతసేపు రా జలపాలు? మాయా, ఏంట్రా సౌండ్లు? ఎవరాళ్ళు సోతరాలు? ఒరే అల్లు, ఏరు బాబు, ఒకసారి రండి. ఊరోళ్ళందరూ కట్టుకొని వస్తారా? అవునా? ఏ కట్ట? కొత్తిమీర కట్ట, పాలకీర కట్ట, చూస్తున్నాను. ఏయ్, మీరు లోపల ఉన్నారని తెలుసు, తలుపు తీయండిరా. తలుపులు బాతులు కొట్టండి. రే చులపాలు, ఇంకా ఎంతసేపు? మా వాళ్ళు కనుక చూసారనుకో సాగు కొట్టేస్తారు. అలాగే పట్టించు, మనుషుల్లో మార్చు. వామ్మో, ఇప్పుడు మన పరిస్థితి ఏంటి? రాయ్ చులపాలు, ఇంకా ఎంతసేపు? బాబాయ్ ఒక్క నిమిషం ఆగు, అయిపోయింది. ఇందులోకి ఏదో తక్కువైందిరా. ఏంటది? కార్బన్ డైఆక్సైడ్, సల్ఫర్ డైఆక్సైడ్, మెగ్నీషియం, బారాన్, ఫాటాన్, C2O+H2O. రాయ్ నాకు అర్థం కావట్లేదు. మరి ఎందుకు క్వశ్చన్లు అడిగా? ఆగు, నేనే తీసుకొస్తాను. రాగరా బాబు, వచ్చొస్తాను సంటి పిల్లల్లో అంత కాల్ చేస్తాను. తెచ్చాను కదా, కలిపి పెట్టేస్తాను. నాకు ఇదేంటి, ఇది రంగు మారిపోయింది. ఏదో వర్కౌట్ అయినట్టు ఉందిలే, ఇంక ఇది అక్కర్లేదు. రే ఇదిగోండి, వేసేయండి ముగ్గురు 3 షాట్లు. ఇట్లా అయితే మనుషుల్లో మారిపోతామా? మరి రే గమ్మున్రా, ఇది తలుపులు పక్కన ఉంటారన్నారు. తలుపులు కట్టంగా నుంచుంటారా? అలాగంటే కమాన్ జాంజిగిరీస్, ఈ జంతు జీవితానికి బాయ్ బాయ్ చెప్పే మళ్ళీ మన మనిషి జీవితానికి హాయ్ హాయ్ చెప్దాం. Cheers మామా. Cheers. నేను మళ్ళీ మనిషిలా మారిపోయాను, ఇది నిజమేనా? వసే సౌండ్, నువ్వు మనిషిలా అయిపోయావు. మామా నేను. అరే నువ్వు కూడా రా. అమ్మయ్య మామా, ఎన్ని రోజులైందరా నన్ను ఇలా చూసుకొని? అవునరా, నేను కూడా ఎంత అందంగా ఉన్నాను. పనిచేసింది మందు. మామా, ఇంక మనం లోపలికి వదిలేద్దాం. మళ్ళీ ఏంటిది? వీళ్ళేంటి ఎక్కడికి వెళ్ళిపోయారు? ఏర్రా, ఆ జంతువులేరి, ఆ గ్రహాంతర వాసులేరి? ఊరును వాళ్ళకాడు చేద్దాం అనుకున్నారా? మీ పని అసలు ఏం మాట్లాడుతున్నారండి? గ్రహాంతర వాసులు, త్రివిక్రమ శ్రీనివాసులు ఇక్కడ ఎవరు లేరు. అంతే మాయా, ఏదో ముందు మేనేసి. లేరా? లేరండి. మరి గ్రహాంతర వాసులంట, మాట్లాడే జంతువులంట, నువ్వు తీసుకొచ్చి ఊరికేదో అన్యాయం చేస్తున్నావంట. అవన్నీ ఎవరు చెప్పారు? ఇంకెవరు? మా పాలసీని బాబు. ఆడి మాటలే నమ్మారా? ఆడ అబద్ధం ఆడాడు. అబద్ధం కాదు, నేను నిజమే చెప్పాను. అయితే వీళ్ళు ఇక్కడ ఎందుకున్నారో అడగండి. మేము బిజినెస్ డీలింగ్ కోసం వచ్చాం. బిజినెస్? ఏం బిజినెస్? ఇదిగో ఈ జలపాలతో మాట్లాడి మన ఊరోళ్ళందరికీ మంచి ఆయుర్వేద మందులు తయారు చేద్దామని వచ్చాం. అవునా? అవునండి, మన ఊరోళ్ళందరికీ జబ్బులు తగ్గడానికి మంచి స్ట్రాంగ్ ఆయుర్వేద మెడిసిన్స్ తయారు చేస్తాడంటాడు. అవి మన ఊర్లో వ్యాపారం పెడదామని వచ్చాం. మంచిదే. మరి పాలసీను ఎందుకు ఇలా చెప్పావు?
అంటే నేను చూసా కానీ ఆ, ఆయన అడిగితే ఏం చెప్తారండి? మేం పెద్ద పెద్ద బిజినెస్ మ్యాన్ అవ్వడం ఇష్టం లేక మా మీద అభండాలు మోపి మీ దగ్గర బుక్ చేద్దామని తీసుకొచ్చాడు. పాలసీను మాయా కొద్దిగా మిస్ మాయా. మనం మిస్ అయ్యారా కానీ వీళ్ళ ముగ్గురు ఏమైపోయారు? అదే కదా. రే జలపాలు ఏం చేసేవారు? నేనేం చేశాను? మరి రయలో నాకేం తెలుసు? ఎక్కడ పోయారు ఏటో? అరే మళ్ళీ వెనక్కి తీసుకురారా. వెనక్కి తీసుకురావడం అంత ఈజీ ఏం కాదు. అలాంటివి వస్తే 5 ఏళ్ల క్రితం పారిపోయిన నా పిల్లాన్ని తీసుకొచ్చాను కదా. మరి అలా ఏమా వాళ్ళు ఎట్టిపోయారు నాకు తెలీదు. అది గొడవ వదిలేండి, పోండి ఇక్కడి నుంచి. ఒరే పాప మీద ఎక్కడికి వెళ్ళి ఉంటారా? ఏమోరా పాపం. రే మీరేట అక్కడ ఉన్నారు? ఇటండి. రండి. ఇలాంటి 2D వెర్సలు మీరు ఇంకా చూడాలనుకుంటే మా ఛానల్ కు లైక్ చేసి బాగా షేర్ చేసి బాగా సబ్స్క్రైబ్ చేయండి మామా.